శివాయ గురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల అనుకూలత ఎంత, తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వివరంగా ఈ వీడియోలో పునర్వసు నక్షత్ర 4వ పాదము, పుష్యమి నక్షత్ర 4 పాదములు, ఆశ్లేష నక్షత్ర 4 పాదములు కలిస్తే కర్కాటక రాశి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సంపాదన కంటే ఖర్చులే రాజ్యమేలుతాయి. ఆదాయము 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము కంటే ఖర్చులు దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే సమాజంలో గౌరవము కంటే నిందలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహు అలాగే కేతువుల సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నందున మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బృహస్పతి జూన్ నెల నుండి ఈ రాశిలోనే జన్మస్థానంలోనే సంచరిస్తాడు. శాస్త్ర ప్రకారంగా జన్మగురుడు అంత అనుకూలం కాదు. దీనివల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అనవసరపు ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతాయి. చేసే పనుల్లో జాప్యము లేదా ఆటంకాలు ఎదురవుతాయి. శని మీ రాశికి 9వ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం మీద కంటే సొంత కష్టం మీదే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. రాహువు 8వ స్థానంలో, కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. కేతువు ప్రభావం వల్ల మీరు అన్న మాటలు ఎదుటివారికి తప్పుగా అర్థం కావచ్చు. దీనివల్ల కుటుంబంలో లేదా స్నేహితులతో గొడవలు రావచ్చు. రాహు ప్రభావంతో చిన్న విషయానికి కూడా చిరాకు, ఆవేశం కలుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ముఖ్య సూచనలు మౌనము, మంచితనము, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడము, వాదోపవాదాలకు దూరంగా ఉండడము ఈ ఏడాది ఈ రాశివారికి శ్రీరామ రక్ష. ఆలోచించి అడుగు వేయండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఒక్క క్షణము ఆలోచించి మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించుకోండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ యోగా లేదా ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి, రాజకీయాలు పెరుగుతాయి. సహనమే వీరి యొక్క రక్షణ కవచము. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తీవ్రంగా శ్రమించాల్సినటువంటి అవసరము ఉంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచన చేయాలి. భాగస్వాములతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ, సినీ రంగాల వారికి సమయము అంత అనుకూలంగా లేదు. ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాల్సినటువంటి సమయము. ఈ రాశి వారికి నా యొక్క సూచనలు ఏమిటి అనంటే, ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా మాట్లాడండి. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడితే చిక్కులు తప్పవు. కుటుంబ సభ్యుల మరియు మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించండి. కోర్టు కేసులు లేదా భూమి వివాదాల్లో ఫలితాలు మీకు ప్రతికూలంగా రావచ్చు. కాబట్టి రాజీ మార్గము మేలు. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవాలి. చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఈ సంవత్సరం ఎదురయ్యే ప్రతికూలతను పోగొట్టుకోవడానికి ఈ మార్గాలను అనుసరించండి. ప్రతి సోమవారము శివలింగానికి అభిషేకం చేయించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. గురువారం రోజున దక్షిణామూర్తిని దర్శించి శనగలు దానం చేయడము లేదా పూజించడము శుభప్రదము. వీలైతే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోండి. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి పరీక్షా సమయం వంటిది. కానీ ధైర్యము, ఓపిక అలాగే దైవ చింతనతో ఉన్నట్లయితే ఎలాంటి ఆపదనైనా అధిగమించవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.